సత్యసాయి జిల్లా రామగిరిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఎంపీడీఓ ఆఫీస్ వద్ద టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాడ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రేపు రామగిరి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో విప్ జారీ చేసేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లిన వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులకు మధ్య వివాదం నెలకొంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన వాహనాల్లో మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రామగిరిలో గొడవలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకడం, పైజామా పట్టుకుని లాగడం వంటివి లైంగిక వేధింపుల కిందకు రావని అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపైనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జడ్జి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీహ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాటిని నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని, ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ ప్రచారం కల్పించిన వారిని విచారించినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ స్థానిక టీడీపీ కార్యాలయంలో అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రంగులు వేయించడానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 విరాళం అందజేశారు. చెట్ల పద్మారావు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి ఆలయానికి రంగులు వేయించడానికి సాయం చేయాలని కోరారు. దీనిలో భాగంగా గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద ₹1,00,000 చెక్కును కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బొగ్గుపాడు గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రవేశపెట్టిన మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా బొగ్గుపాడులో ఆడపిల్లల తల్లిదండ్రులను సన్మానించి స్వీట్ బాక్స్ను, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఆడపిల్లలను పుట్టనివ్వాలి, పెరగనివ్వాలి, చదవనివ్వాలి అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గొప్ప మనసుతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఐసీడీఎస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఆలేరు గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఓ లారీలో 434 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకుని రైస్ మిల్లు మేనేజర్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రైస్ మిల్లు ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో తేలిందని, ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంతో అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం షేపీలోని అధికారులను ఆదేశించడంతో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే సుందరమైన గ్రామంగా అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ముందు స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ కార్యదర్శి నాగేశ్వరరావు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీలో గత 10 రోజుల నుండి 29 వార్డులలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగిందని నాగేశ్వరరావు అన్నారు. మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు, వితంతులకు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మేనేజర్కి వినతి పత్రాన్ని అందజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం కార్యవర్గ సభ్యులు వెంకటయ్య ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని తుంకలగుడ్డలో నూతనంగా పేదలు నిర్మించుకున్న ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోరాదని, నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు, విద్యుత్, తాగునీటి కనెక్షన్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఇళ్లకు ఇంటి నెంబర్, విద్యుత్, నీటి కనెక్షన్స్ ఇవ్వాలని, లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెంకటయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుంటూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నియోజకవర్గంలో పలు స్థల వివాదాలపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే వీటిపై విచారణ చేసి కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వైసీపీ నేతల భూ అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాం సుంకరపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్రాక్షారామం నుండి యానాం వైపుకు వెళ్తున్న బొలెరో వ్యానును ఆటో ఓవర్టేక్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 15 మందికి స్వల్ప గాయాలు కావడంతో క్షతగాత్రులను 108 అంబులెన్స్తో హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని మదర్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సయ్యద్ ఇమాం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలో రంజాన్ పర్వదినాన ఎవరు కూడా ఉపవాసం ఉండకూడదని, అందరూ నాలాగా సంతోషంగా గడపాలని కులమతాలకు అతీతంగా 1000 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. సమాజంలో ఎంతో మంది ఉన్నత స్థాయి కలిగిన ఉన్న కొంతమందికి మాత్రమే ఇలాంటి సేవా దృక్పథం కలిగి ఉంటుందని గ్రామ పెద్దలు సయ్యద్ ఇమాంను అభినందించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎమ్మెల్యే అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, 3 వ్యక్తులు మోటార్ సైకిల్పై ప్రయాణం చేయరాదని తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపడం కారణంగా కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.